నేను అనేది ఎంత చంపుకోవాలా, నేను అనే అహంకారాన్ని ఎంత కాల్చుకోవాలా అనేది ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆధ్యాత్మిక జీవితంలో నేను అనేది చాలా ప్రమాదకరమైంది. నా వలన, ప్రమాదకరమైన మాటలు ఇవి. ఇది నా వల్ల జరిగింది, ఇది నేను చేశాను, ఇది నాది, ఇది నేను లేకపోతే నడవదు. దీన్ని తగ్గించుకోవాలి అంటారు మాతాజీ. ఈ నేను ఎంతెంత పెరుగుతుందో అంతంత భగవంతుడు తగ్గుతుంటాడు మనిషి లోపల. ఇప్పుడు ఒక బుగ్గ ఉన్నది, ఆ బుగ్గకు మనము బూడిద రాకండి, బురద రాకండి, బుగ్గ యొక్క లైట్ వస్తుందా మన మీదకి? రాదు. మనలో ఆల్రెడీ ఆత్మజ్యోతి ఉన్నది, అందరి లోపల ఉన్నది, అందరి లోపల కరెంట్ ఉన్నది. కానీ ఎందుకండి కొన్ని లైట్లే ఆరాధించబడుతున్నాయి అంటే ఆ బురదను తీసేసుకున్నారు అంతే. వీళ్ళు భగవంతుని ప్రతిష్ఠ చేసుకోవాల్సిన అవసరమా బురదను తొలగించుకోవడం అంటే? బురద తొలగితే భగవంతుడి ప్రకాశం వస్తుంది. ఈ బురద ఏంటంటే నేను అనే బురద, నాది అనే బురద. నేను, నాది, ఇది ఎప్పటిదాకా ఉంటాయో, ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు మనం భగవంతునికి దూరంగానే ఉన్నట్టు. భగవంతునికి మనం ఇంకా దూరం ఉన్నట్టే, ఏం ముందర పడనట్టే అది.